తిరుపతి ఎస్వి వర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వీసీ ఛాంబర్ను విద్యార్థి సంఘాలు చుట్టుముట్టాయి. వీసీ ఛాంబర్ దగ్గర హై టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. వీసీ శ్రీకాంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాలు. వీసీ చేసిన అవినీతిపై విచారణ చేయించాలంటూ నినాదాలు చేశారు. వైసీపీ ప్రతినిధిగా వీసీ పనిచేశారంటూ ఆరోపించారు. నిరసనల నేపథ్యంలో ఛాంబర్ నుంచి వీసీ వెనుదిరిగారు. మొత్తం మీద తిరుపతిలో యూనివర్సిటీ ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థి సంఘాలన్నీ కూడా వీసీ ఛాంబర్ను ముట్టడించడంతో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. తిరుపతి ఎస్వి వర్సిటీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన అధికారుల తీరు మాత్రం మారలేదని ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులు వాపోతున్నారు. ప్రధానంగా ఇవాళ వీసీ రాజీనామా చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేశారు. దాని మేరకు మరింత వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ ఎందుకు మీరు వీసీ మీద ఇంత రాద్ధాంతం చేస్తారు, ఏంటండి? మేము రాద్ధాంతం చేయలేదండి. గతంలో రెక్టార్గా 3 ఏళ్ళు పనిచేసినటువంటి శ్రీకాంత్ రెడ్డి ఈరోజు వీసీగా అపాయింట్ అయిన తర్వాత అనేక అక్రమాలు చేయడం జరిగింది. ఏంటి, రూసా ఫండ్స్ తినేశాడు, డిఎస్టీ పర్సు నిధులు తినేశాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నిన్న ఎలక్షన్ కోడ్ వస్తే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత యాంటీ డేట్ వేసి వెనకల డేట్ వేసి యాంటీ డేట్ వేసి 13 మంది ఎన్ఎంఆర్లని 5 లక్షల రూపాయల కోరిక తీసుకొని నియమించాడు. తన వైకాపా కార్యకర్తలు నియమించి ఆ రోజు నుంచి ఎలక్షన్ అయిపోయేంత వరకు వాళ్ళు క్లియర్గా లీవ్ పెట్టి ఆబ్సెంట్ అయ్యి రిజిస్టార్లో ఎస్ఆర్లో ఉంది. వాళ్ళని రీకాల్ చేయమని అడిగితే మీరెవరన్నా అడిగేదానికి మా ఎమ్మెల్యేతో మాట్లాడతా, మా వాళ్ళతో మాట్లాడుకుంటా, నేను గవర్నర్ చేత అపాయింట్మెంట్ అయినా అంటాడు. క్లియర్గా రాజీనామా చేస్తావా, నువ్వు చేసినటువంటి అవినీతికి నువ్వు బాధ్యత వహించి రాజీనామా చేస్తావా, వాళ్ళని రీకాల్ చేస్తావా అని అడిగాం. గతంలో దాదాపు 60 మందిని టీడీపీ వాళ్ళని చెప్పి పార్టీ ముద్ర వేసి టీచింగ్ అసిస్టెంట్లని నువ్వు రిమూవ్ చేసావు. రిమూవ్ చేసిన తర్వాత కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని సింగిల్ బెంచ్, డబుల్ బెంచ్ దగ్గర వాళ్ళని మళ్ళీ రీజాయిన్ చేసుకోమని చెప్పి ఆర్డర్ వస్తే వాళ్ళని చేసుకోకుండా కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్లో కూడా ఉంటే కూడా వాళ్ళని కూడా జాయిన్ చేయకుండా వాళ్ళ నానా అవస్థలు పెట్టి ఈరోజు వాళ్ళు రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళ కుటుంబాలు. ఇటువంటి అనేక అక్రమాలకు పాల్పడి నువ్వు అంటే వీసీ పోస్ట్ని గవర్నర్ అపాయింట్మెంట్ చేసినప్పుడు గవర్నర్ ఆదేశాలకు అనుసారం వ్యవహరించాలి, కానీ మీరు ఎందుకు గవర్నర్ ఆదేశాలకు అనుసంధానంగానే మేము క్లియర్గా నువ్వు చేసినటువంటి అవినీతికి నువ్వు రాజీనామా చేసి వెళ్తావా, లేదంటే అవినీతిని పూడ్చుకొని నువ్వు వాళ్ళని రీకాల్ చేస్తావా అని అడిగాం. నువ్వు ఇచ్చినటువంటి ఆర్డర్ని రద్దు చేయి. ఎలక్షన్ కమిషన్ కూడా వాటిని క్లియర్గా బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఈ అపాయింట్మెంట్స్ చెల్లవని, నువ్వు చెల్లవని అపాయింట్మెంట్స్ని బ్లాక్ లిస్ట్లో పెడితే వాళ్ళకి ఎస్ఆర్ మెయింటైన్ చేస్తావు. అంటే వాళ్ళ దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్న దానికి న్యాయం చేస్తున్నావు, అంతేగాని నువ్వు పబ్లిక్ కానీ ఎస్వి యూనివర్సిటీకి కానీ ఏ విధంగా న్యాయం చేయలేదు. అదేవిధంగా యూనివర్సిటీలో నోటిఫికేషన్ కోసం ఒక లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఆ లిస్ట్ అవుట్లో ప్రొఫెసర్ పోస్టులు లేవు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లేవు అని ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని గెస్ట్ ఫ్యాకల్టీస్ పేరుతో డబ్బులు పెట్టి యూనివర్సిటీని అవినీతి కేంద్రాలుగా మార్చారు. ఇవాళ మీరు రాద్ధాంతం చేయడానికి, అంటే ఇవాళ ఈ వీసీ రిజైన్ చేయాలని చెప్పి బలవంతంగా ఒత్తిడి తేవడానికి కారణం ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు? సార్, రాజ్యాంగ వ్యవస్థ మీద సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన వ్యక్తులం మేము. ఈ వైస్ ఛాన్సలరు రాజ్యాంగబద్ధంగా నడుచుకోలేదు, ఒక వైకాపా ప్రభుత్వ కార్యకర్తగా వ్యవహరించినాడు. ఇతను కొందరు ఎంప్లాయీస్కి వీళ్ళందరితో మాట్లాడినటువంటి వీడియో అవంతా కూడా ఆధారాలంతా మా దగ్గర ఉంది. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి లేదా మీరు ఉండరు అని చెప్పి బెదిరింపులకు పాల్పడినటువంటి ఆధారం మా దగ్గర ఉంది. దీనంతా మేము పెట్టుకొని ఉన్నాము, మేమంతా సిద్ధంగా ఉన్నాము. ఈయన వైకాపా కార్యకర్తగా వ్యవహరించినారు కాబట్టే మేము ఈరోజు రాజీనామా డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు గవర్నర్ అపాయింట్మెంట్ చేసిన వీసీని మీరు రాజీనామా చేయమని చెప్పి డిమాండ్ చేయడం ఎంతవరకు సబబు? అంటే గవర్నర్ ఆదేశానుసారం వ్యవహరించాల్సిన వ్యక్తి కాబట్టి అతని ఆదేశానుసారమే ఉంటారు కదా, మీరు ఎలా ఇతను అడ్డుకుంటారు? మీరు చూశారు సార్, నిన్నటి రోజున ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి గారే రిజైన్ చేశారు. ఎందుకంటే కోట్లాది రూపాయల అవినీతి 5 సంవత్సరాల్లో ఈరోజు విశ్వవిద్యాలయంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాలుగా ఈరోజు మందుకడ్డుగా, మత్తుకు అడ్డాగా అక్రమ నియామకాలు, అవినీతే ధ్యేయంగా జరిగినాయి. అందుకే మేము మొన్నటి రోజున కలిసాం. సార్, మీరు గౌరవప్రదంగా వెళ్ళండి అంటే నాకు పలుకుబడి ఉంది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే అది సబబు కాదు కదా. అంటే రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన విద్యార్థులు ఇవాళ రాజకీయంగా పులుముకొని రాజకీయ విధంగా నీలంగా మారి వ్యవహరించడం ఎలా భావించాలి దీన్ని? ఇతను వీసీగా వ్యవహరించాడా? వైస్ ఛాన్సలర్ అనేది ఉన్నతమైన పదవి. ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లన్నీ వైకాపాకి వేయాలని చెప్పేసి ఛాంబర్లో కూర్చొని చెప్తాడు. ఆ రోజు ఏదైతే యాంటీ డేట్లు వేసి ఉద్యోగాలు ఇస్తాడు. ఇతను 5 సంవత్సరాలుగా ఎస్వి యూనివర్సిటీలో వైకాపా కార్యకర్తగా వ్యవహరించారు.
వీసీగా వ్యవహరించలేదు. ఈ రోజు అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం రాజీనామా చేయమని చెప్పేసి. అవినీతి అక్రమాలకు అడ్డాగా ఎస్వి యూనివర్సిటీ చేశాడు. ఎస్వి యూనివర్సిటీలో గంజాయికి మత్తుకు విద్యార్థులను అలవాటు చేశాడు. ఎస్వి యూనివర్సిటీలో పరిపాలన గాడి తప్పింది. ఎస్వి యూనివర్సిటీని రాజకీయ పునరావాస కేంద్రంగా వైకాపా కార్యాలయంగా మార్చిన దానికి ప్రధాన కారణం శ్రీకాంత్ రెడ్డి. అందుకు అతన్ని మేము రాజీనామా చేయమని చెప్పి కోరుతున్నాం. అంటే రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సినటువంటి వీసీ ఇవాళ రాజకీయ తొత్తుగా మారడంతోనే రాజీనామా చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు అలాగే ఎన్డీఏ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆ మేరకే ఇవాళ అడ్డుకున్నారు, వీసీని కూడా అడ్డుకున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, RTV తిరుపతి. తిరుపతి ఎస్వి వర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వీసీ ఛాంబర్ను విద్యార్థి సంఘాలు చుట్టుముట్టాయి. వీసీ ఛాంబర్ దగ్గర హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. వీసీ శ్రీకాంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాలు. వీసీ చేసిన అవినీతిపై విచారణ చేయించాలంటూ నినాదాలు చేశారు. వైసీపీ ప్రతినిధిగా వీసీ పనిచేశారంటూ ఆరోపించారు. నిరసనల నేపథ్యంలో ఛాంబర్ నుంచి వీసీ వెనుదిరిగారు. మొత్తం మీద తిరుపతిలో యూనివర్సిటీ ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థి సంఘాలన్నీ కూడా వీసీ ఛాంబర్ను ముట్టడించడంతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. తిరుపతి ఎస్వి వర్సిటీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన అధికారుల తీరు మాత్రం మారలేదని ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులు వాపోతున్నారు. ప్రధానంగా ఇవాళ వీసీ రాజీనామా చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేశారు. దాని మేరకు మరింత వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ ఎందుకు మీరు వీసీ మీద ఇంత రాద్ధాంతం చేస్తారు, ఏంటండి? మేము రాద్ధాంతం చేయలేదండి. గతంలో రెక్టార్గా 3 ఏళ్ళు పనిచేసినటువంటి శ్రీకాంత్ రెడ్డి ఈరోజు వీసీగా అపాయింట్ అయిన తర్వాత అనేక అక్రమాలు చేయడం జరిగింది. ఏంటి, రూసా ఫండ్స్ తినేశాడు, డిఎస్టీ పర్సు నిధులు తినేశాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నిన్న ఎలక్షన్ కోడ్ వస్తే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత యాంటీ డేట్ వేసి వెనకల డేట్ వేసి యాంటీ డేట్ వేసి 13 మంది ఎన్ఎంఆర్లని 5 లక్షల రూపాయల కోరిక తీసుకొని నియమించాడు. తన వైకాపా కార్యకర్తలు నియమించి ఆ రోజు నుంచి ఎలక్షన్ అయిపోయేంత వరకు వాళ్ళు క్లియర్గా లీవ్ పెట్టి ఆబ్సెంట్ అయ్యి రిజిస్టార్లో ఎస్ఆర్లో ఉంది. వాళ్ళని రీకాల్ చేయమని అడిగితే మీరెవరన్నా అడిగేదానికి మా ఎమ్మెల్యేతో మాట్లాడతా, మా వాళ్ళతో మాట్లాడుకుంటా, నేను గవర్నర్ చేత అపాయింట్మెంట్ అయినా అంటాడు. క్లియర్గా రాజీనామా చేస్తావా, నువ్వు చేసినటువంటి అవినీతికి నువ్వు బాధ్యత వహించి రాజీనామా చేస్తావా, వాళ్ళని రీకాల్ చేస్తావా అని అడిగాం. గతంలో దాదాపు 60 మందిని టీడీపీ వాళ్ళని చెప్పి పార్టీ ముద్ర వేసి టీచింగ్ అసిస్టెంట్లని నువ్వు రిమూవ్ చేసావు. రిమూవ్ చేసిన తర్వాత కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని సింగిల్ బెంచ్, డబుల్ బెంచ్ దగ్గర వాళ్ళని మళ్ళీ రీజాయిన్ చేసుకోమని చెప్పి ఆర్డర్ వస్తే వాళ్ళని చేసుకోకుండా కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్లో కూడా ఉంటే కూడా వాళ్ళని కూడా జాయిన్ చేయకుండా వాళ్ళ నానా అవస్థలు పెట్టి ఈరోజు వాళ్ళు రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళ కుటుంబాలు. ఇటువంటి అనేక అక్రమాలకు పాల్పడి నువ్వు అంటే వీసీ పోస్ట్ని గవర్నర్ అపాయింట్మెంట్ చేసినప్పుడు గవర్నర్ ఆదేశాలకు అనుసారం వ్యవహరించాలి, కానీ మీరు ఎందుకు గవర్నర్ ఆదేశాలకు అనుసంధానంగానే మేము క్లియర్గా నువ్వు చేసినటువంటి అవినీతికి నువ్వు రాజీనామా చేసి వెళ్తావా, లేదంటే అవినీతిని పూడ్చుకొని నువ్వు వాళ్ళని రీకాల్ చేస్తావా అని అడిగాం. నువ్వు ఇచ్చినటువంటి ఆర్డర్ని రద్దు చేయి. ఎలక్షన్ కమిషన్ కూడా వాటిని క్లియర్గా బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఈ అపాయింట్మెంట్స్ చెల్లవని అపాయింట్మెంట్స్ని బ్లాక్ లిస్ట్లో పెడితే వాళ్ళకి ఎస్ఆర్ మెయింటైన్ చేస్తావు. అంటే వాళ్ళ దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్న దానికి న్యాయం చేస్తున్నావు, అంతేగాని నువ్వు పబ్లిక్ కానీ ఎస్వి యూనివర్సిటీకి కానీ ఏ విధంగా న్యాయం చేయలేదు. అదేవిధంగా యూనివర్సిటీలో నోటిఫికేషన్ కోసం ఒక లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఆ లిస్ట్ అవుట్లో ప్రొఫెసర్ పోస్టులు లేవు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లేవు అని ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని గెస్ట్ ఫ్యాకల్టీస్ పేరుతో డబ్బులు పెట్టి యూనివర్సిటీని అవినీతి కేంద్రాలుగా మార్చారు. ఇవాళ మీరు రాద్ధాంతం చేయడానికి, అంటే ఇవాళ ఈ వీసీ రిజైన్ చేయాలని చెప్పి బలవంతంగా ఒత్తిడి తేవడానికి కారణం ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు? సార్, రాజ్యాంగ వ్యవస్థ మీద సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన వ్యక్తులం మేము. ఈ వైస్ ఛాన్సలరు రాజ్యాంగబద్ధంగా నడుచుకోలేదు, ఒక వైకాపా ప్రభుత్వ కార్యకర్తగా వ్యవహరించినాడు. ఇతను కొందరు ఎంప్లాయీస్కి వీళ్ళందరితో మాట్లాడినటువంటి వీడియో అవంతా కూడా ఆధారాలంతా మా దగ్గర ఉంది. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి లేదా మీరు ఉండరు అని చెప్పి బెదిరింపులకు పాల్పడినటువంటి ఆధారం మా దగ్గర ఉంది. దీనంతా మేము పెట్టుకొని ఉన్నాము, మేమంతా సిద్ధంగా ఉన్నాము. ఈయన వైకాపా కార్యకర్తగా వ్యవహరించినారు కాబట్టే మేము ఈరోజు రాజీనామా డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు గవర్నర్ అపాయింట్మెంట్ చేసిన వీసీని మీరు రాజీనామా చేయమని చెప్పి డిమాండ్ చేయడం ఎంతవరకు సబబు? అంటే గవర్నర్ ఆదేశానుసారం వ్యవహరించాల్సిన వ్యక్తి కాబట్టి అతని ఆదేశానుసారమే ఉంటారు కదా, మీరు ఎలా ఇతను అడ్డుకుంటారు? మీరు చూశారు సార్, నిన్నటి రోజున
విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి గారే రిజైన్ చేశారు. ఎందుకంటే కోట్లాది రూపాయల అవినీతి 5 సంవత్సరాల్లో ఈరోజు విశ్వవిద్యాలయంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాలుగా ఈరోజు మందుకడ్డుగా మత్తుకు అడ్డాగా అక్రమ నియామకాలు అవినీతే ధ్యేయంగా జరిగినాయి. అందుకే మేము మొన్న రోజున కలిసాం. సార్ మీరు గౌరవప్రదంగా వెళ్ళండి అంటే నాకు పలుకుబడి ఉంది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే అది సబబు కాదు కదా. అంటే రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన విద్యార్థులు ఇవాళ రాజకీయంగా పులుముకొని రాజకీయ విధంగా నీలంగా మారి వ్యవహరించడం ఎలా భావించాలి దీన్ని? ఇతను వీసీగా వ్యవహరించాడా? వైస్ ఛాన్సలర్ అనేది ఉన్నతమైన పదవి. ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లన్నీ వైకాపాకి వేయాలని చెప్పేసి ఛాంబర్లో కూర్చొని చెప్తాడు. ఆ రోజు ఏదైతే యాంటీ డేట్లేసి ఉద్యోగాలు ఇస్తాడు. ఇతను 5 సంవత్సరాలుగా ఎస్వి యూనివర్సిటీలో వైకాపా కార్యకర్తగా వ్యవహరించారు, వీసీగా వ్యవహరించలేదు. ఈ రోజు అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం రాజీనామా చేయమని చెప్పేసి. అవినీతి అక్రమాలకు అడ్డాగా ఎస్వి యూనివర్సిటీ చేశాడు. ఎస్వి యూనివర్సిటీలో గంజాయికి మత్తుకు విద్యార్థులను అలవాటు చేశాడు. ఎస్వి యూనివర్సిటీలో పరిపాలన గాడి తప్పింది. ఎస్వి యూనివర్సిటీని రాజకీయ పునరావాస కేంద్రంగా వైకాపా కార్యాలయంగా మార్చిన దానికి ప్రధాన కారణం శ్రీకాంత్ రెడ్డి. అందుకు అతన్ని మేము రాజీనామా చేయమని చెప్పి కోరుతున్నాం. అంటే రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సినటువంటి వీసీ ఇవాళ రాజకీయ తొత్తుగా మారడంతోనే రాజీనామా చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు అలాగే ఎన్డీఏ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆ మేరకే ఇవాళ అడ్డుకున్నారు, వీసీని కూడా అడ్డుకున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, RTV తిరుపతి. తిరుపతి ఎస్వి వర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వీసీ ఛాంబర్ను విద్యార్థి సంఘాలు చుట్టుముట్టాయి. వీసీ ఛాంబర్ దగ్గర హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. వీసీ శ్రీకాంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాలు. వీసీ చేసిన అవినీతిపై విచారణ చేయించాలంటూ నినాదాలు చేశారు. వైసీపీ ప్రతినిధిగా వీసీ పనిచేశారంటూ ఆరోపించారు. నిరసనల నేపథ్యంలో ఛాంబర్ నుంచి వీసీ వెనుదిరిగారు. మొత్తం మీద తిరుపతిలో యూనివర్సిటీ ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థి సంఘాలన్నీ కూడా వీసీ ఛాంబర్ను ముట్టడించడంతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. తిరుపతి ఎస్వి వర్సిటీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన అధికారుల తీరు మాత్రం మారలేదని ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులు వాపోతున్నారు. ప్రధానంగా ఇవాళ వీసీ రాజీనామా చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేశారు. దాని మేరకు మరింత వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ ఎందుకు మీరు వీసీ మీద ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, ఏంటండి? మేము రాద్ధాంతం చేయలేదండి. గతంలో రెక్టార్గా 3 ఏళ్ళు పనిచేసినటువంటి శ్రీకాంత్ రెడ్డి ఈరోజు వీసీగా అపాయింట్ అయిన తర్వాత అనేక అక్రమాలు చేయడం జరిగింది. ఏంటి? రూసా ఫండ్స్ తినేశాడు, డిఎస్టీ పర్సు నిధులు తినేశాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నిన్న ఎలక్షన్ కోడ్ వస్తే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత యాంటీ డేట్ వేసి వెనకల డేట్ వేసి యాంటీ డేట్ వేసి 13 మంది ఎన్ఎంఆర్లని 5 లక్షల రూపాయల కోరిక తీసుకొని నియమించాడు. తన వైకాపా కార్యకర్తలు నియమించి ఆ రోజు నుంచి ఎలక్షన్ అయిపోయేంత వరకు వాళ్ళు క్లియర్గా లీవ్ పెట్టి ఆబ్సెంట్ అయ్యి రిజిస్టార్లో ఎస్ఆర్లో ఉంది. వాళ్ళని రీకాల్ చేయమని అడిగితే మీరెవరన్నా అడిగేదానికి మా ఎమ్మెల్యేతో మాట్లాడతా, మా వాళ్ళతో మాట్లాడుకుంటా, నేను గవర్నర్ చేత అపాయింట్మెంట్ అయినా అంటాడు. క్లియర్గా రాజీనామా చేస్తావా, నువ్వు చేసినటువంటి అవినీతికి నువ్వు బాధ్యత వహించి రాజీనామా చేస్తావా, వాళ్ళని రీకాల్ చేస్తావా అని అడిగాం. గతంలో దాదాపు 60 మందిని టీడీపీ వాళ్ళని చెప్పి పార్టీ ముద్ర వేసి టీచింగ్ అసిస్టెంట్లని నువ్వు రిమూవ్ చేసావు. రిమూవ్ చేసిన తర్వాత కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని సింగిల్ బెంచ్, డబుల్ బెంచ్ దగ్గర వాళ్ళని మళ్ళీ రీజాయిన్ చేసుకోమని చెప్పి ఆర్డర్ వస్తే వాళ్ళని చేసుకోకుండా కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్లో కూడా ఉంటే కూడా వాళ్ళని కూడా జాయిన్ చేయకుండా వాళ్ళ నానా అవస్థలు పెట్టి ఈరోజు వాళ్ళు రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళ కుటుంబాలు. ఇటువంటి అనేక అక్రమాలకు పాల్పడి నువ్వు అంటే వీసీ పోస్ట్ని గవర్నర్ అపాయింట్మెంట్ చేసినప్పుడు గవర్నర్ ఆదేశాలకు అనుసారం వ్యవహరించాలి. కానీ మీరు ఎందుకు గవర్నర్ ఆదేశాలకు అనుసంధానంగానే మేము క్లియర్గా నువ్వు చేసినటువంటి అవినీతికి నువ్వు రాజీనామా చేసి వెళ్తావా, లేదంటే అవినీతిని పుచ్చుకొని నువ్వు వాళ్ళని రీకాల్ చేస్తావా అని అడిగాం. నువ్వు ఇచ్చినటువంటి ఆర్డర్ని రద్దు చేయి. ఎలక్షన్ కమిషన్ కూడా వాటిని క్లియర్గా బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఈ అపాయింట్మెంట్స్ చెల్లవని, నువ్వు చెల్లవని అపాయింట్మెంట్స్ని బ్లాక్ లిస్ట్లో పెడితే వాళ్ళకి ఎస్ఆర్ మెయింటైన్ చేస్తావు. అంటే వాళ్ళ దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్న దానికి న్యాయం చేస్తున్నావు, అంతేగాని నువ్వు పబ్లిక్ కానీ ఎస్వి యూనివర్సిటీకి కానీ ఏ విధంగా న్యాయం చేయలేదు. అదేవిధంగా
యూనివర్సిటీలో నోటిఫికేషన్ కోసం ఒక లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఆ లిస్ట్ అవుట్లో ప్రొఫెసర్ పోస్టులు లేవు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లేవు అని ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని గెస్ట్ ఫ్యాకల్టీస్ పేరుతో డబ్బులు పెట్టి యూనివర్సిటీని అవినీతి కేంద్రాలుగా మార్చారు. ఇవాళ మీరు రాద్ధాంతం చేయడానికి అంటే ఇవాళ ఈ వీసీ రిజైన్ చేయాలని చెప్పి బలవంతంగా ఒత్తిడి తేవడానికి కారణం ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు సార్? రాజ్యాంగ వ్యవస్థ మీద సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన వ్యక్తులం మేము. ఈ వైస్ ఛాన్సలరు రాజ్యాంగబద్ధంగా నడుచుకోలేదు, ఒక వైకాపా ప్రభుత్వ కార్యకర్తగా వ్యవహరించినాడు. ఇతను కొందరు ఎంప్లాయీస్కి వీళ్ళందరితో మాట్లాడినటువంటి వీడియో అవంతా కూడా ఆధారాలంతా మా దగ్గర ఉంది. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి లేదా మీరు ఉండరు అని చెప్పి బెదిరింపులకు పాల్పడినటువంటి ఆధారం మా దగ్గర ఉంది. దీనంతా మేము పెట్టుకొని ఉన్నాము, మేమంతా సిద్ధంగా ఉన్నాము. ఈయన వైకాపా కార్యకర్తగా వ్యవహరించినారు కాబట్టే మేము ఈరోజు రాజీనామా డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు గవర్నర్ అపాయింట్మెంట్ చేసిన వీసీని మీరు రాజీనామా చేయమని చెప్పి డిమాండ్ చేయడం ఎంతవరకు సబబు? అంటే గవర్నర్ ఆదేశానుసారం వ్యవహరించాల్సిన వ్యక్తి కాబట్టి అతని ఆదేశానుసారమే ఉంటారు కదా, మీరు ఎలా ఇతను అడ్డుకుంటారు? మీరు చూశారు సార్, నిన్నటి రోజున ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి గారే రిజైన్ చేశారు. ఎందుకంటే కోట్లాది రూపాయల అవినీతి 5 సంవత్సరాల్లో ఈరోజు విశ్వవిద్యాలయంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాలుగా ఈరోజు మందుకడ్డుగా మత్తుకు అడ్డాగా అక్రమ నియామకాలు అవినీతే ధ్యేయంగా జరిగినాయి. అందుకే మేము మొన్నటి రోజున కలిసాం. సార్ మీరు గౌరవప్రదంగా వెళ్ళండి అంటే నాకు పలుకుబడి ఉంది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే అది సబబు కాదు కదా. అంటే రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన విద్యార్థులు ఇవాళ రాజకీయంగా పులుముకొని రాజకీయ విధంగా నీలంగా మారి వ్యవహరించడం ఎలా భావించాలి దీన్ని? ఇతను వీసీగా వ్యవహరించాడా? వైస్ ఛాన్సలర్ అనేది ఉన్నతమైన పదవి. ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లన్నీ వైకాపాకి వేయాలని చెప్పేసి ఛాంబర్లో కూర్చొని చెప్తాడు. ఆ రోజు ఏదైతే యాంటీ డేట్లేసి ఉద్యోగాలు ఇస్తాడు. ఇతను 5 సంవత్సరాలుగా ఎస్వి యూనివర్సిటీలో వైకాపా కార్యకర్తగా వ్యవహరించారు, వీసీగా వ్యవహరించలేదు. ఈ రోజు అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం రాజీనామా చేయమని చెప్పేసి. అవినీతి అక్రమాలకు అడ్డాగా ఎస్వి యూనివర్సిటీ చేశాడు. ఎస్వి యూనివర్సిటీలో గంజాయికి మత్తుకు విద్యార్థులను అలవాటు చేశాడు. ఎస్వి యూనివర్సిటీలో పరిపాలన గాడి తప్పింది. ఎస్వి యూనివర్సిటీని రాజకీయ పునరావాస కేంద్రంగా వైకాపా కార్యాలయంగా మార్చిన దానికి ప్రధాన కారణం శ్రీకాంత్ రెడ్డి. అందుకు అతన్ని మేము రాజీనామా చేయమని చెప్పి కోరుతున్నాం. అంటే రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సినటువంటి వీసీ ఇవాళ రాజకీయ తొత్తుగా మారడంతోనే రాజీనామా చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు అలాగే ఎన్డీఏ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆ మేరకే ఇవాళ అడ్డుకున్నారు, వీసీని కూడా అడ్డుకున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, RTV తిరుపతి.